అన్నా నేను మళ్ళొచ్చిన ఈ వీక్ చాలా ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ వచ్చాయి. పక్కాగా మిస్ చేయకూడనివి ఉన్నాయి. సో అవేంటో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఐడియా వస్తుంది. ముందు సబ్స్క్రైబ్ కొట్టు, సజెషన్స్ పట్టు. సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ బిగులు. నెంబర్ 10 సేవ్ ది టైగర్స్ 2. సేవ్ ది టైగర్స్ 1 ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో అలానే సీజన్ 2 కూడా సేమ్ రూట్ ని ఫాలో అయింది. సీజన్ 2 ఈజ్ ఆల్సో గుడ్. కామెడీతో పాటు మెసేజ్ కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉండే ఎమోషన్స్ మీద ఎంగేజింగ్ అయ్యేలా తీశారు. సీజన్ 1 చూడకున్నా పర్లేదు, సీజన్ 2 చూసేయచ్చు. బట్ సీజన్ 1 చూస్తే ఇంకా ఇన్వాల్వ్ అవుతారు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా పర్లేదు చూసేయచ్చు. నెంబర్ 9 3 బాడీ ప్రాబ్లం. ఇది ఫ్యామిలీతో చూడలేం, కొత్త కాన్సెప్ట్. 60వ దశకంలో చైనాలో స్టార్ట్ అవుతుంది. మానవాళి ఫ్యూచర్ డేంజర్లో ఉండడం వల్ల ఒక యువతి ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందనేది మీరు మూవీలో చూడాల్సిందే. ఇది సైఫై కాన్సెప్ట్. కేక ట్విస్ట్లు అని కివ్వనిపించే విజువల్స్ ఉంటాయి. పక్కగా చూడాల్సిన మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నెంబర్ 8 తులసి వనం. ఇప్పుడైతే ఓన్లీ 3 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. తులసి అయిన హీరోని వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్గా చేద్దాం అనుకుంటాడు, కానీ అతనికి క్రికెటర్ అవ్వాలని ఉంటుంది. అలా ఢిల్లీకి వెళ్ళి ఫుల్ బాటిల్స్ లేపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైందో మీరు సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీతో చూడడం కష్టం, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. జస్ట్ ఓన్లీ 1 టైం వాచబుల్ అంతే. నెంబర్ 7 లూటరే. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ ఈ సిరీస్లో జస్ట్ 2 ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సముద్రంలో షిప్ ఉంటుంది, దాంట్లో విలువైన సంపద ఉంటుంది. దాన్ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాత ఏమైందనేది మెయిన్ ప్లాట్. ఈ సిరీస్ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఫస్ట్ 15 మినిట్స్ ఓపికతో చూస్తే తర్వాత మీరే చూస్తారు. చూసేయచ్చు, ఈ సిరీస్ పర్లేదు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. నెంబర్ 6 తెరీ బాతో మే ఐసా ఉల్జా జియా. ఇది ఒక రోబోటిక్ లవ్ స్టోరీ. స్టార్టింగ్ కొంచెం క్రింజ్ కామెడీ లాగా ఉంటుంది, కానీ ఆ తర్వాత డీసెంట్ ఫన్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఒక ఫన్ ఫిలిం అయితే వచ్చింది. ప్రైమ్లో రెంట్ బేసిస్ మీద ఉంది. కొద్ది రోజులు ఆగితే మనకి కావాల్సిన చోట దొరుకుతుంది. నెంబర్ 5 ఆపరేషన్ వ్యాలంటీన్. వరుణ్ తేజ్, మానుషి మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. బట్ సినిమా అయితే మరీ అంత బ్యాడ్ అయితే కాదు. పుల్వామా దాడి ఆధారంగా ఈ మూవీని తీశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, ఎలా దేశాన్ని కాపాడుతుంది అనేది మెయిన్ స్టోరీ. కొంచెం బెటర్గా తీసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ప్రజెంట్ అయితే ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4 ఫైటర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది. బట్ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది. బ్యాడ్ లక్కో బ్యాడ్ టైంలో రిలీజ్ అయిందో తెలియదు, కానీ సక్సెస్ చూడాల్సిన ఫిలిం ఫ్లాప్ అయింది. నెట్ఫ్లిక్స్లో ఉంది బాస్. నెంబర్ 3 బ్రహ్మయుగం. జస్ట్ 3 క్యారెక్టర్స్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది సినిమా అంతా. డిఫరెంట్ డార్క్ ఫ్యాంటసీ మూవీ. 70th సెంచరీలో అడవిలో తిరుగుతున్న 2 ఫ్రెండ్స్లో ఒకరిని చంపేస్తుంది ఒక స్పిరిట్. అక్కడి నుండి ఇంకో వ్యక్తి తప్పించుకోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది ఈ బ్రహ్మయుగం. సోషల్ మీడియాలో తుంబా రేంజ్ అది ఇది అంటున్నారు, కానీ నమ్మకండి, జస్ట్ వాచబుల్ అంతే. సోనీ లీవ్లో ఉంది. నెంబర్ 2 ఓపెన్హైమర్. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇప్పుడు లేదు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు తెలుగులో కూడా వస్తుంది జియో సినిమాలో. ఇక స్టోరీ ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఓపెన్హైమర్ అండ్ తన బృందం ఆటం బాంబ్ని ఎలా తయారు చేశారు, దానివల్ల ఏమైందనేది ఈ సినిమా స్టోరీ. మన ఇచ్చిన ఆస్కార్ అవార్డ్స్లో ఈ సినిమాకి 7 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ నోలన్కి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఆస్కార్ కూడా వచ్చింది. పక్కా చూడండి, ఈ మూవీ అయితే మిస్ చేయకండి. నెంబర్ 1 హనుమాన్. సంక్రాంతికి వచ్చి సంక్రాంతి విన్నర్ అయిన ఈ మూవీ తెలుగు వర్షన్ G5లో ఉంది. ఇన్ని రోజుల ఓటీటీ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. మెయిన్ స్టోరీ ఏంటంటే, దొంగ అయిన హనుమంతుకి సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏమైందనేది మీరు మూవీలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అస్సలు అంటే అస్సలు సినిమా ఇది, దీన్ని అస్సలు మిస్ చేయకండి. ఇది భయ్యా ఈ వీక్ ఓటీటీ సజెషన్స్. మళ్ళీ ఇంకో ఓటీటీ సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ సపోర్టే మా ఎనర్జీ.